హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్. ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్లో డబుల్ సర్క్యులర్ ఇంగ్లీష్ గురించి నేను క్లియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ప్రాక్టికల్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ ఉంటే మీకు ఈజీగా నచ్చుతుంది. ఓకే, మీరు ఎక్కడ ఎగ్జామ్స్లో కానీ బీటెక్స్లో కానీ ఎక్కడైనా ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు డబుల్ సర్క్యులర్ ఇంగ్లీష్ గురించి కూడా క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించిన తీర్పాటు నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సజెషన్స్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అనేది ఒకసారి అయితే చూడండి. ఇక వీడియోకి వెళ్ళినట్లయితే లాస్ట్ వీడియోలో మనం డబుల్ ఇంగ్లీష్ గురించి చూసాం. సేమ్ డబుల్ ఇంగ్లీష్ ప్రోగ్రామే ఉంటుంది. డబుల్ ఇంగ్లీష్కి డబుల్ సర్క్యులర్ ఇంగ్లీష్కి స్మాల్ చేంజెస్ మాత్రమే ఉంటాయి, మిగతా అన్ని సేమ్ ఉంటాయి. ఓకే, సో ఆ చేంజెస్ ఏంటంటే డబుల్ ఇంగ్లీష్లో ఫ్రంట్ యొక్క ప్రీవియస్ లింక్ నల్ ఉంటుంది, అలాగే రేరు నెక్స్ట్ లింక్ నల్ ఉంటుంది. మరి డబుల్ సర్క్యులర్లో ఏముంటుందంటే ఎలిమెంట్స్ వచ్చేసి సర్కిల్గా ఫామ్ అవుతాయి. అంటే ఫ్రంట్ ప్రీవియస్లో వచ్చేసి రేర్ స్టోర్ అవుతుంది, అలాగే రేర్ నెక్స్ట్లో వచ్చేసి ఫ్రంట్ స్టోర్ అవుతుంది. ఓకే, ఇక మిగతాదంతా సేమ్ స్టోరీ ఉంటుంది. ఒకసారి ప్రోగ్రామ్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే హెడర్ ఫైల్స్, తర్వాత నోడ్ క్రియేషన్, సేమ్ డబుల్ ఇంగ్లీష్లో ఏదైతే రాసామో అదే స్టోరీ ఉంటుంది ఇక్కడ. తర్వాత క్లాస్ డిక్లరేషన్. క్లాస్ డిక్లరేషన్లో కూడా సేమ్ ఫంక్షన్స్, ఇన్సర్ట్ బిగిన్, ఇన్సర్ట్ ఎండ్, డిలీట్ బిగిన్, డిలీట్ ఎండ్, డిస్ప్లే. తర్వాత ఒక కన్స్ట్రక్టర్ రాసుకొని కన్స్ట్రక్టర్లో ఫ్రంట్కి నల్లు, రేర్కి కూడా నల్లు ఇన్సర్ట్ చేయాలి. ఎందుకంటే ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి రెండు నల్ అయి ఉండాలి. తర్వాత క్లాస్ క్లోజ్. ఇక నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. ఇక మెయిన్ ఫంక్షన్లో చాయిస్ అని ఒక వేరియబుల్ తీసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ క్రియేషన్ క్లాస్కి, తర్వాత వైల్లో డిస్ప్లే ప్యాటర్న్. సేమ్ మనం డబుల్ ఇంగ్లీష్లో ఏదైతే రాసామో అదే స్టోరీ ఇక్కడ రాశాను. తర్వాత స్విచ్ స్టేట్మెంట్స్. స్విచ్లో కూడా కీబోర్డ్ నుంచి మనం 1 ఇచ్చినట్లయితే ఇన్సర్ట్ బిగిన్, 2 ఇచ్చినట్లయితే ఇన్సర్ట్ ఎండ్, 3 ఇస్తే డిలీట్ బిగిన్, 4 ఇస్తే డిలీట్ ఎండ్, 5 ఇస్తే డిస్ప్లే, 6 ఇస్తే ఎగ్జిట్, 1 2 3 4 5 6 కాకుండా వేరేది ఏదైనా ఇచ్చినట్లయితే డిఫాల్ట్. సో డిఫాల్ట్లో రాంగ్ చాయిస్ అని వస్తుంది. తర్వాత స్విచ్ క్లోజ్, వైల్ క్లోజ్, రిటర్న్ 0, మెయిన్ ఫంక్షన్ క్లోజ్. ఇక ఒక్కొక్క మెంబర్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ ఇన్సర్ట్ బిగిన్. ఇన్సర్ట్ బిగిన్ కూడా సేమ్ ఉంటుంది. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ అయితే ఒక వాల్యూ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాము. కీబోర్డ్ నుంచి మనం డేటాను ఎంటర్ చేయాలి కాబట్టి ఎంటర్ ది వాల్యూ టు బి ఇన్సర్ట్ అని చెప్పేసి కీబోర్డ్ నుంచి అయితే రెడీ చేసాం. తర్వాత ఒక టెంపరీ నోడ్ క్రియేట్ చేసుకోవాలి. నోడ్ ఇన్ఫోలో వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ప్రీవియస్ అలాగే నెక్స్ట్ లింక్లో నల్ పెట్టుకోవాలి. ఇక ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలంటే 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏం ఎలిమెంట్స్ లేకపోవచ్చు, అంటే మనం ఇన్సర్ట్ చేసేది ఫస్ట్ది కావచ్చు, లేదా కొన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు. మరి ఏం ఎలిమెంట్స్ లేవు అంటే ఫ్రంట్ రేర్ ఎక్కడ ఉంటుంది అంటే నల్లో ఉంటుంది. సో మనం ఫ్రంట్ ఈక్వల్ నల్ చెక్ చేసినట్లయితే 100% రేర్ కూడా నల్లే ఉంటుంది కాబట్టి ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రంట్ ఈక్వల్ నల్ అన్నట్లయితే టెంపు ప్రీవియస్లో టెంపుని స్టోర్ చేయాలి, టెంపు నెక్స్ట్లో కూడా టెంపుని స్టోర్ చేయాలి. ఎందుకంటే ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి దాని లింకులు దానిలోనే పెట్టేసేయాలి. తర్వాత ఫ్రంట్ రేర్ని తీసుకొచ్చి టెంపు దగ్గర తీసుకురావాలి. ఓకే, ఇది ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు. ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే ఎల్స్ చూడండి ఏం జరుగుతుంది. మనం ఇన్సర్ట్ బిగిన్ చేస్తున్నాం కాబట్టి టెంపు నెక్స్ట్లోనేమో ఫ్రంట్ని పెట్టాలి, ఫ్రంట్ ప్రీవియస్లో టెంపు పెట్టాలి, తర్వాత టెంపు ప్రీవియస్లో రేర్ని పెట్టాలి, రేర్ నెక్స్ట్లో టెంపు పెట్టాలి, తర్వాత ఫ్రంట్ని టెంపు దగ్గర తీసుకురావాలి. అంతే. దీనికి సంబంధించిన తీర్పాటు నేను క్లియర్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, తర్వాత ఒక చిన్న మెసేజ్. ఇది ఇన్సర్ట్ బిగిన్ స్టోరీ. అట్లనే ఇన్సర్ట్ ఎండ్. ఇన్సర్ట్ ఎండ్లో కూడా సేమ్ యాజ్ డీస్గా ఉంటుంది. అప్ టు ఏం ఎలిమెంట్స్ లేవు అన్నంత వరకు అయితే సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ వరకు యాజ్ డీస్గా ఉంటుంది. ఎల్స్ ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే ఏం చేయాలి? ఎలిమెంట్స్ ఉంటే ఏం చేస్తాము? రేర్ నెక్స్ట్లో టెంపు పెట్టేసేయాలి, టెంపు ప్రీవియస్లో రేర్ పెట్టాలి, తర్వాత టెంపు నెక్స్ట్లో ఫ్రంట్ని పెట్టాలి, రేర్ ఈక్వల్ టు టెంప్ అని రాయాలి. ఫైనల్గా ఆ ఎలిమెంట్ వచ్చేసి లాస్ట్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఎలిమెంట్ ఇన్సర్టెడ్ ఎట్ లాస్ట్ అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ వస్తుంది. అలాగే డిలీట్ బిగిన్ కూడా సేమ్ డబుల్ ఇంగ్లీష్లో ఉన్న స్టోరీయే. ఏం ఎలిమెంట్స్ లేవు ఫస్ట్ చెక్ చేయాలి. ఏం ఎలిమెంట్స్ లేకపోతే లిస్ట్ ఈస్ ఎంప్టీ అని వస్తుంది. ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సింగిల్ ఎలిమెంట్ ఉండొచ్చు, లేదా మోర్ దెన్ 1 ఉండొచ్చు. సింగిల్ ఎలిమెంట్ ఉంటే అంటే ఫ్రంట్ ఈక్వల్ టు రేర్, అంటే ఫ్రంట్ రేర్ రెండు ఒకటే ప్లేస్లో ఉంటే అప్పుడేంటి సింగిల్ ఎలిమెంట్ ఉన్నట్టు. ఉన్నదాన్ని డిలీట్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో డిలీట్ చేసినప్పుడు ఫ్రంట్ రేర్ ఎక్కడికి వెళ్ళాలంటే నల్ దగ్గరికి వెళ్ళాలి. ఇది సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు. ఒకవేళ మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉంటే ఫస్ట్ ఒక టెంపరీ నోడ్ తీసుకొని ఫ్రంట్లో పెట్టుకోవాలి. సో ఫ్రంట్ని ముందుకు జరపాలి. ఇది ఫ్రంట్ ముందుకు జరుపుతా ఉన్నాడు. నెక్స్ట్ ఫ్రంట్ ప్రీవియస్ ఈక్వల్ టు రేర్, టెంపు నెక్స్ట్ ఈక్వల్ టు నల్ చేయాలి, రేర్ నెక్స్ట్ ఈక్వల్ టు ఫ్రంట్ పెట్టాలి, తర్వాత డిలీట్ టెంపు. ఈ విధంగా డిలీట్ బిగినింగ్ చేస్తాను. అట్లనే డిలీట్ ఎండ్ కూడా సేమ్ ఉంటుంది. అప్ టు 1 ఎలిమెంట్ ఉన్నంత వరకు ఇక్కడ వరకు అయితే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఒకవేళ మోర్ దెన్ 1 ఉంటే మనం ఏం చేయాలి? రేర్ని డిలీట్ చేయాలి కాబట్టి రేర్ ముందు వరకు ఒక ఐడెంటిటీని తీసుకురావాలి. సో దానికోసం టెంప్ ఈక్వల్ టు ఫ్రంట్ అని రాసుకొని ఒక వైల్ పిచ్ చేసుకొని టెంపుని రేర్ ముందు వచ్చి ఆగిపోయే వరకు ఆ లాజిక్ రాస్తాం. తర్వాత ఒక మెసేజ్ ఎలిమెంట్ డిలీటెడ్ రేర్ ఇన్ఫో దాన్ని డిస్ప్లే చేస్తాం. తర్వాత టెంపు నెక్స్ట్లో ఫ్రంట్ని పెట్టేస్తాము, ఫ్రంట్ ప్రీవియస్లో టెంపుని పెట్టేస్తాము, రేర్ ప్రీవియస్లో నల్ పెట్టేస్తాము. రేర్ ప్రీవియస్లో నల్ పెట్టంగానే
కనెక్షన్ కట్ అయిపోతుంది. తర్వాత రేర్ ఈక్వల్ టు టెంప్ అంటే టెంప్ దగ్గరికి రేర్ వచ్చేస్తుంది, అంటే రేర్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా డిలీట్ ఎండ్. అట్లాగే డిస్ప్లే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డబుల్ ఇంగ్లీష్లో ఉన్నదే. ఇదైతే ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు. ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే ఇక్కడ మాత్రం మనం డూ వైల్ రాయాలి కంపల్సరీగా. ఫస్ట్ టెంపరీ నోడ్ తీసుకొని ఫ్రంట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఎలిమెంట్స్ అన్ని మనం డిస్ప్లే చేసుకుంటూ పోవాలి కాబట్టి ఫ్రంట్ అనేది స్టార్టింగ్లోనే ఉండాలి, రేర్ అనేది లాస్ట్లో ఉండాలి. సో మరి రిమైనింగ్ ఎలిమెంట్స్ డిస్ప్లే అవ్వాలంటే టెంప్ అనేది ఒకటి తీసుకొని డిస్ప్లే చేసుకుంటూ ఫ్రంట్ టెంప్ని ముందు జరుపుకుంటూ అప్ టు నెక్స్ట్ వచ్చే వరకు డిస్ప్లే చేయాలి. సో దానికోసం ఫస్ట్ టెంపరీ నోడ్ని ఫ్రంట్లో పెట్టుకోవాలి. తర్వాత డూ ఏమన్నాడు, సి అవుట్ టెంప్ ఇన్ఫో అంటే టెంప్ ఇన్ఫో డిస్ప్లే అవుతుంది. తర్వాత టెంప్ని ముందు జరిపినాం. కండిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు ఫ్రంట్ అయ్యే వరకు, అంటే టెంప్లో ఫ్రంట్ స్టోర్ అయ్యే వరకు జరుపుకుంటూ పోవాలి. ఒకవేళ డూ వైల్ రాయకపోతే ఏమవుతుందంటే టెంప్ ఈక్వల్ టు ఫ్రంట్ ఫస్ట్ టైమే కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ఓకే, సో దానికోసం మనం డూ వైల్ కంపల్సరీగా రాయాలి. ఇక్కడ వైల్ ఇక్కడ రాసినామంటే ఫస్ట్ టైమే కండిషన్ ఫాల్స్ అయిపోతుంది, ఎందుకంటే టెంప్లో ఫ్రంట్ని పెట్టినాం కాబట్టి. సో డూలో ఏం జరుగుతుంది, ఫస్ట్ టెంప్ ఇన్ఫో డిస్ప్లే అయిన తర్వాత టెంప్ని ముందు చేర్పేసినాం కాబట్టి ఫ్రంట్ నుంచి ముందుకు వెళ్తుంది. టెంప్ నాట్ ఈక్వల్ టు ఫ్రంట్ అంటే కండిషన్ ట్రూ అవుతుంది. ఆ విధంగా రిపిటేషన్ జరుగుకుంటూ అప్ టు టెంప్ నాట్ ఈక్వల్ టు ఫ్రంట్ అయ్యే వరకు, అంటే లాస్ట్లో టెంప్ నెక్స్ట్లో ఏముంటుంది అంటే ఫ్రంట్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫ్రంట్ వచ్చేసి టెంప్లో స్టోర్ అవుతుంది కాబట్టి అక్కడ దాకా మనం తీసుకెళ్ళి అక్కడికి క్లోజ్ చేయాలి. సో ఆ విధంగా మనం డూ వైల్ రాసిస్తాం. ఓకే, ఫైనల్గా ఎల్స్ క్లోజ్, ఫంక్షన్ క్లోజ్. ఈ విధంగా మనం డిస్ప్లే ఫంక్షన్ కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం కాపీ చేసుకొని దేశ సిలబస్లో ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే నేను కాపీ చేస్తున్నాను. దేశ సిలబస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. మీకు సింగిల్ ఇంగ్లీష్ ఒకటి వచ్చినట్లయితే మిగతా అన్నీ మీరు ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఓకే, వీటికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అనేది ఒకసారి చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ చేద్దాం. ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా రోబో అని ఇస్తున్నాను. సేవ్ యాజ్ టైప్ వచ్చేసి C++లో పెట్టుకొని సేవ్ అనండి. సో సేవ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కంపైల్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి చూపిస్తుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి ఇక డిస్ప్లే ప్యాటర్న్ వచ్చింది. మనం లాస్ట్ వీడియోలో ఏదైతే చూసినామో అదే డిస్ప్లే వస్తుంది ఇక్కడ కూడా. సో 1 ఇస్తేనేమో ఇన్సర్ట్ బిగిన్, 2 ఇస్తే ఇన్సర్ట్ ఎండ్, 3 ఇస్తే డిలీట్ బిగిన్, 4 ఇస్తే డిలీట్ ఎండ్, 5 ఇస్తే డిస్ప్లే, 6 ఇస్తే ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇస్తున్నాను. ఎంటర్ ది వాల్యూ టు బి ఇన్సర్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ 10. ఎలిమెంట్ ఇన్సర్టెడ్ బిగిన్ అని వచ్చేసింది. తర్వాత ఇంకొక 1 ఇద్దాం, 20 ఇస్తున్నాను. ఓకే, మరి ఇక్కడ ఇన్సర్ట్ అయినాయా లేదా చెక్ చేయాలంటే ఆప్షన్ 5. చూడండి 10 ఫస్ట్ వచ్చింది, ఇన్సర్ట్ బిగిన్ ఇచ్చినా కాబట్టి 20 నెక్స్ట్ వచ్చింది. ఆ విధంగా మనం ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఇన్సర్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు నేను డిలీట్ బిగిన్ చేస్తాను. డిలీట్ బిగిన్ అంటే ఆప్షన్ 3. ఆప్షన్ 3 అంటే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు 20 వస్తుంది, ఎందుకంటే డిలీట్ బిగిన్ కాబట్టి. ప్రెస్ ఎంటర్. చూడండి ఎలిమెంట్ డిలీటెడ్ 20, మరి 5 ఇస్తే డిస్ప్లే, ఇప్పుడు 10 ఉంది. ఈ విధంగా మీరు అన్నీ ట్రై చేయొచ్చు. ఓకే, ఆప్షన్ 6 ఇచ్చినట్లయితే ఎగ్జిట్. ఒకసారి ఆప్షన్ 6 కూడా ఇచ్చేద్దాం. చూడండి ఎగ్జిట్. ఓకే, సో ఈ విధంగా డబుల్ సర్క్యులర్ లింక్కి సంబంధించిన ప్రోగ్రామ్ని అయితే మనం రాయొచ్చు. దీనికి సంబంధించిన తీరుపాటు నేను క్లియర్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇక డేటా స్ట్రక్చర్కి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. కంప్యూటర్ లాంగ్వేజ్కి సంబంధించిన వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అనేది ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అటనే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.